లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబోలో వచ్చిన సినిమాల్లో పడి అప్ప కూడా ఒకటి. ఈ చిత్రాన్ని నరసింహ పేరుతో తెలుగులో డబ్ చేయగా సూపర్ హిట్ అయింది. ఈ మూవీలోని సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇందులో రజనీ సరసన సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా ఈ మూవీలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. టాప్ హీరోయిన్ గా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలను అంటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది రమ్యకృష్ణ. తాజాగా ఈ సినిమాలోని ఆసక్తికర విషయాల గురించి పంచుకున్నారు డైరెక్టర్ రవికుమార్. సినిమాను రూపొందించడమే కాకుండా తమిళంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి నటుడిగా తనదైన ముద్ర వేశారు రవికుమార్. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, శంభు, మాధవన్ మరియు సూర్య లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కెఎస్ రవికుమార్ నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్రను ఓ వ్యక్తిని చూసి సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత. రవికుమార్ దర్శకత్వంలో నటుడు రజనీకాంత్ నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర కంటే నీలాంబరి పాత్ర మరింత హైలైట్ అయింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవికుమార్ మాట్లాడుతూ నీలాంబరి పాత్రను మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను ప్రేరణగా తీసుకుని రాశానని, ఆ సినిమాపై అప్పటి ముఖ్యమంత్రి జయలలిత దానిపై స్పందిస్తారని నేను ఊహించానని రవికుమార్ అన్నారు. కానీ దర్శకుడు కెఎస్ రవికుమార్ కూడా ఇంటర్వ్యూలో తాము ఏమీ అనలేదని చెప్పారు.